గురువుగారు, ఆడపిల్ల తల్లిదండ్రులు కన్యాదానం చేస్తారు వరుడికి. అది కన్యాదానమా, కన్యా ఆదానమా? ఆదానముకి దానముకి ఉన్న తేడా ఏమిటి? ఇది చాలామందిలో ఎప్పటి నుంచి ఉన్నటువంటి ప్రశ్న అమ్మ ఇది. ఏమండి, మిగతా ఏదైనా వస్తువు, బంగారం దానం, ఆవుని దానం బాగుంది, మరి కన్యని దానం చేయటం ఏంటండి? కూతురే కావచ్చు, ఆవిడేమైనా వినియోగదారుల యొక్క వస్తువా? ఆవిడ్ని దానం చేయటం ఏమిటి? మన పురాణాల్లోనూ మన సంప్రదాయంలోనూ ఇలా ఎందుకు పెట్టారు అంటే, పెద్దలు దీనికి 2 రకాల వ్యాఖ్యానాలు చేశారు. దానికి 2 రకాల వ్యాఖ్యానాలు మనం చెప్పుకుందాం. ఇది కన్య ఆదానము, కన్యాదానము అని చెప్పి చేశారు. కన్య ఆదానము అని అంటే కన్యని గ్రహించటము, కన్యని దానం చేయటం కాదురా నాయన. ఇక్కడ మనం గ్రహించవలసింది కన్యని గ్రహించటం. ఎందుకంటే పురుషుడు, భర్త, భార్య అనేటువంటి జీవి లేకపోతే యజ్ఞం చేయటానికి పనికిరాడు. భార్య అనేటువంటి జీవి లేకపోతే ఆ ఇల్లు కాదు, గృహిణి గృహముచ్యుచ్యతే. సంస్కృతంలో సంప్రదాయం. గృహిణి, ఇంటి ఇల్లాలు ఉంటేనే ఆ ఇంటిని గృహము అని అంటారు. లేకపోతే ఏమనాలో అది మనం డాష్ కింద పెట్టుకోవాలి. ఇంట్లో భార్యకి అంత గొప్ప విలువ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ కన్యాదానము అని అంటే నీ జీవితం పరిపూర్ణం కావటానికి, నువ్వు చేసేటువంటి పూజలు ఫలించటానికి తప్పనిసరిగా ఒక భార్య ఉండాలి. కనుక అటువంటి పవిత్రమైనటువంటి అవకాశం నేను నీకు కలిగిస్తున్నాను అని మామగారు తన కూతుర్ని ఆ అల్లుడికి ఇస్తున్నారు. ఆ అల్లుడు కన్యని ఆదానం చేస్తున్నాడు. ఆదానము అంటే స్వీకరిస్తున్నాడు, గ్రహించుట. ఆదాన ప్రదానాలు అంటారు పదాల్లో కూడా. తీసుకోవటం అంటే ఒక భాషలో పదాలని ఇంకో భాషలో పదాలని ఈ భాషలో తీసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ పరస్పర వినిమయం జరుగుతుంటుంది. అలాగే కన్యని ఆదానం చేసుకుంటాడు, తీసుకుంటాడు, గ్రహిస్తాడు. అంతేగాని ఇది కన్యాదానము కాదు. ఇది ఒక పద్ధతి. అందుకనే మన పురాణాల్లో కూడా చతుర్థి విభక్తి వేయకుండా ఇక్కడ సంప్రదదే నమమా, నేను నీకు, ఓ అల్లుడా, నేను నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను నమమా. మిగతా దానాలు ఇచ్చేటప్పుడు ఇక నుంచి ఈమె మీద నాకు ఎటువంటి అధికారము లేదు, ఈ వస్తువు మీద నాకు ఎటువంటి అధికారము లేదు అని చెప్పటానికి నా మమ అంటారు. ఏ దానమైనా ఇచ్చేటప్పుడు అంటే ఎటువంటి అధికారము లేదని. కానీ కన్యాదానం చేసేటప్పుడు మాత్రం నా మమ అని తండ్రి గారి చేత అనిపించరు. ఎందుకంటే కేవలం నీ ధర్మకార్య నిర్వహణ కోసం నా అమ్మాయిని నీకు ఇస్తున్నాను. కానీ నీకు ఇచ్చినప్పటికీ ఇదివరకట్లాగానే నాకు ఆ అమ్మాయి మీద అధికారం ఉంటుంది, ఆ అమ్మాయికి మా ఇంటి మీద అధికారం ఉంటుంది, పుట్టింటికి రావడానికి స్వేచ్ఛ ఉంటుంది. అందువల్ల దానం ఇచ్చినటువంటి వస్తువు మీద మళ్ళీ నాకు అధికారం లేదని అనటానికి వీల్లేదు. మిగతా దానాలప్పుడు నా మమ అంటారు, ఇక్కడ మాత్రం నాకు సంబంధించింది కాదనే పదం వాడరు. కాబట్టి కన్యాదానం చేయటం అంత విశిష్టత ఉందని ఇంకొక వ్యాఖ్యానం. అలాగే కన్యాదానం చేసినటువంటి వాళ్ళందరూ కార్తీక మాసం. నా అదృష్టం కొద్దీ మా అమ్మాయిని కూడా కార్తీక మాసంలోనే కన్యాదానం చేశాం. కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే మిగతా మాసాల్లో చేసిన దానికంటే కూడా చాలా 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 విశిష్టమైనటువంటి ఫలితం లభిస్తుందట. కన్యాదానం అంత గొప్పది. ఎందుకంటే ఒక ఆవాల పర్వతం, మామూలు చిన్న చిన్న ఆవాలని లెక్క పెట్టడమే కష్టం. అలాగే విపరీతమైన ఎత్తు కలిగినటువంటి ఆవాల పర్వతంలో ఆవాలు ఎన్నున్నాయి అని లెక్క పెట్టడం ప్రారంభిస్తే ఎన్ని వేల కోట్లు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు కన్యని దానం చేసినటువంటి తండ్రి, ఈ కార్తీక మాసంలో దానం చేసిన తండ్రి అంత పుణ్యలోకాల్లో ఉంటాడట. మిగతా అప్పుడు కన్యాదానం చాలా శుభకరం, చాలా ఇరు వంశాలకి మేలు చేకూరుస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానం ఇంకా గొప్ప విలువని ఇస్తుంది, పుణ్యాన్ని తండ్రి గారికి, తల్లి గారికి, అటు 7 తరాలకి ఇటు 7 తరాలకి అందచేస్తుంది. కాబట్టి కన్యాదానము అంటే కన్యని దానం చేయటం అని ఒక అర్థం, కన్యని స్వీకరించడం అని అర్థం. ఈ 2 అర్థాల్లోని ప్రసిద్ధి పొందింది.